ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వీరికి సంబంధించి ఈరోజు మనకేంటంటే ఇక్కడి వారికి మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారు. మిగిలిన వారికి పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయరండి. అయితే మనకు ఇప్పటి వరకు 3,000 మందికి అయితే 3 లక్షల మందికి అయితే పెన్షన్ తొలగించారు. అయితే ఈ 3 లక్షల మందికి సంబంధించి మనకు పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయరు. సో సచివాలయ అధికారులు కూడా అయితే ఇళ్లకు వచ్చి పంపిణీ అయితే చేయరండి. సో మనకు ఎప్పుడు పంపిణీ చేస్తారు ఏంటి వీరికి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈరోజు ఎవరికి పంపిణీ చేస్తారో కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టారు. ఎవరైతే దివ్యాంగులు గత ప్రభుత్వంలో లంచాలు ఇచ్చి ఎవరైతే అర్హత లేనప్పటికీ అంటే లంచం ఇచ్చి అర్హత పొంది ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళని ప్రభుత్వం అయితే కలెక్ట్ చేశారు, అనగా సేకరించారు వారి యొక్క పేర్లు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మందికి సంబంధించి పెన్షన్లు అనేవి రద్దు చేస్తున్నట్టుగా అధికారులు అయితే చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనకు ఈ 3 లక్షల మందికి సంబంధించి ఎవరైతే ఈ విధంగా అంటే తప్పుడు దోవలో వెళ్ళి పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ నోటీసులు అయితే ఇచ్చారు. సో వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు అయితే పరీక్షలు చేయించుకున్నారు. సో దాంట్లో మనకేంటంటే 30 నుండి 40% వరకు మాత్రమే అయితే దివ్యాంగత్వం వికలాంగత్వం ఉన్నట్టు కూడా ప్రభుత్వ డాక్టర్లు అయితే గుర్తించారు. అలాగే మనకి వీరందరికీ ఏంటంటే ప్రభుత్వం అయితే పేర్లు అనేది కలెక్ట్ చేసి వీరందరి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వారందరి పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి ఈరోజు అయితే సచివాలయ అధికారులు అయితే రావడం లేదండి. అయితే మనకు ఎక్కడైతే జెన్యూన్గా ఉంటారో అర్హత కలిగి ఉంటారో వారికి మాత్రమే పెన్షన్లు పంపిణీ అయితే చేస్తారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి అప్డేటు. సో ఎవరైతే జెన్యూన్గా ఉండి అంటే మనకు ఎవరైతే నిజాయితీగా ఉండి పెన్షన్లు పొందుతున్నారో వారికి మాత్రం పెన్షన్లు అయితే ఇస్తారు. సో ఎవరైతే అర్హత లేనప్పటికీ ఫేక్ ప్రూఫ్స్ ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి సో ఎవరైతే పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకొని తీసుకుంటున్నారో వారందరికీ సంబంధించినటువంటి పెన్షన్ అనేది రావండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.